అట్ ప్రజెంట్ మనం యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఉన్నాం, విజయవాడ. మన ముందు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అబ్దుల్ రజాక్ గారు ఉన్నారు. సో సార్ 2003లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగింది. అలాగే కువైట్, ఈజిప్ట్, దుబాయ్, బహ్రెయిన్ ఇలా ఈ ఇన్ని దేశాలలో అనేక జాబ్లు మారుతూ చివరికి ఫ్యాకల్టీగా వచ్చి విజయవాడలో స్థిరపడ్డారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, మీతో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గెయిన్ చేద్దామని. సో ఒకసారి మా వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పండి సార్. హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యు ఆల్? సో లైక్ సార్, హోటల్ మేనేజ్మెంట్ అనే ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క్వశ్చన్. సో హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్స్ అండి ఈరోజు. అది లాంగ్ రన్గా రన్ అయ్యే కోర్స్. ఇది నెవర్ ఎండింగ్ కోర్స్ అంటారు దీన్ని. అసలు నేను 2003లో నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ని. యాక్చువల్గా నేను ఏం చేయాలి అని అనుకునే టైంలో మా లెక్చరర్, ఒక ఎకనామిక్ లెక్చరర్ నాకు సజెస్ట్ చేశారు, ఏ రోజైతే మనము ఈ రోజు గురించి ఎప్పుడు ఆలోచించకూడదు, ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలని ఆయన నాకు సజెస్ట్ చేశారు. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, దానికి ఎలాగా మనకి డెవలప్మెంట్ ఉండిద్ది, మన కెరియర్లో కానీ, మనకి ఆపర్చునిటీస్ కానీ, మనకి జాబ్స్ కానీ, ఇలాంటివి ఎందులో బాగుంటాయి అని దాని మీద నేను రీసెర్చ్ చేస్తే అప్పుడు నాకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి తెలిసింది బాగా. అప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకున్నాను. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. అండ్ బేసికల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ ఇందులో చాలామంది తక్కువ మంది సక్సెస్ అవుతారు. అండ్ సక్సెస్ అయిన వాళ్ళ ఫార్ములా చూసుకుంటే నా ఒక ప్రొఫెసర్ నాకు చెప్పింది ఏంటంటే, ఒక 5 పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసేటప్పుడు. ఈ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కావాలి. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏ కోర్స్ చేయకూడదు. రెండోది కమిట్మెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్కి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెడికేషన్. అసలు మనం ఏ కోర్స్ తీసుకున్నా కూడా డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఈ కోర్స్ని కంప్లీట్ చేయాలి అనేది ఒక డెడికేషన్, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక డెడికేషన్, పంక్చువాలిటీ అనేది ఒక డెడికేషన్. ఇవన్నీ చాలా ముఖ్యం. మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్. హోటల్ మేనేజ్మెంట్ బేసికల్గా దాన్ని మనం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటాం. అంటే ఈ కోర్స్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి మనం డిఫరెంట్ కల్చర్ పీపుల్ని కలుస్తుంటాం. సో వీటన్నిటిని మనం చేసుకోవాలనుకుంటే మెయిన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కలగా మీకు వస్తే మనం ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అది 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. అంటే మనం అప్లై చేయాలి. మనం నేర్చుకున్న ప్రతి ఒక్క స్కిల్ని మన లైఫ్లో, మన కెరియర్లో అప్లై చేస్తే అప్పుడు మనకి సక్సెస్ అనేది వచ్చింది అండ్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. అంటే మనం నేర్చుకున్న స్కిల్స్ మనలోనే ఉంటే దానికి ఉపయోగం ఉండదు, అది బయట పెట్టాలి. సో అది 5th పాయింట్. ఈ 5 పాయింట్స్ కలగా మనం ఎవరైతే ఉపయోగిస్తారో, వాడతారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో అది నా మెయిన్ పాయింట్. యాక్చువల్గా నేను ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి. సో గైస్, ఈ పంచసూత్రాలు పాటించండి, ఒకనొక రోజు మీరు కూడా సార్ పొజిషన్లోకి వస్తారు. సో హోటల్ మేనేజ్మెంట్లోకి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? వెరీ గుడ్. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత మనకి ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తాయి అనేది చూస్తే, బేసికల్గా హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక హాస్పిటాలిటీ కోర్స్. అండ్ ఈ కోర్స్లో మనకి జాబ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే, ఫస్ట్ హోటల్స్, నెక్స్ట్ రిసార్ట్స్, నెక్స్ట్ మోటెల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, అండ్ వీ హ్యావ్ రీటైల్ సెక్టార్స్లో కూడా మనకి జాబ్స్ వస్తున్నాయి ఇప్పుడు, లాజిస్టిక్స్ సెక్టార్స్ కానీ, అండ్ వీ హ్యావ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో, టూరిజం సెక్టార్స్, ఇలా విభిన్న రంగాల్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క సెక్టార్లో చూసేది హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి సెక్టార్లో. అంటే మన హిస్టరీలో చదువుకున్నాం, అతిథి దేవోభవ అని. అంటే ఒక గెస్ట్ మన గాడ్తో సమానం అని మనం చదువుకున్నాం, మనం చూసాం, మనం పాటిస్తున్నాం కూడా ఈరోజు.
సో అలాంటి ఒక కస్టమర్ని మనం ఎలా చూసుకోవాలి అనేది ప్రతి ఒక్క కంపెనీకి ఉంది. అలాంటి సెక్టార్స్లో ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇన్ని రంగాల్లో వాళ్ళకి జాబ్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ ఇండస్ట్రీ నెవర్ ఎండింగ్ ఇండస్ట్రీ. భూమిలో జనాలు ఉన్నంత కాలం ఈ ఇండస్ట్రీ ఎండ్ అవ్వదు. ఎందుకంటే జనాలు కావాల్సిన బేసిక్ నీడ్ ఫుడ్, షెల్టర్, ఈ రెండు ఉన్నంత కాలం, ఈ రెండు అవసరం ఉన్నంత కాలం ఈ ఇండస్ట్రీ ఎప్పుడు ఎండ్ అవ్వదు. సో ఒకవేళ మీరు చూసుకున్న మన 20 years బ్యాక్ విజయవాడలోనే ఒకే ఒక హోటల్ ఉంది, డివి మెనర్, ఒక స్టార్ హోటల్ అనుకుంటే. కానీ ఈరోజు అంటే 20 years అయింది. ఈరోజుకి 20 yearsలో ఎన్ని వందల హోటల్స్ వచ్చాయి. దానికి కారణం గ్రోత్, డెవలప్మెంట్. ఈ ఇండస్ట్రీ నెవర్ ఎండింగ్. సార్, చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, మరి మీరు ఎందుకు హోటల్ మేనేజ్మెంటే చూస్ చేసుకోమంటున్నారు? వెరీ గుడ్. ఈరోజు మన ప్రపంచంలో చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్లో మనం ఎలాంటి కోర్స్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు చాలామంది తప్పు అడుగులు వేస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కోర్స్ చేస్తున్నారు అదే కోర్స్లో వెళ్ళి చేద్దామని అనుకుంటారు. లేకపోతే వాళ్ళ ఇంటి నైబర్స్ వాళ్ళు ఏం కోర్స్ చేస్తే అదే కోర్స్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఏంటనేది. అలా చేయడం వల్ల కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రొడక్షన్ ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోతుంది. యు సీ టుడే మన బీటెక్ కానీ మన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నిటికీ ఈరోజు ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. అంటే పిల్లలు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేస్తారంటే బీటెక్, ఇంజనీరింగ్, ఇదే వాళ్ళ మైండ్లో ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా సరిగ్గా కంపెనీస్ రావట్లా. ఏ కంట్రీలో కానీ ఏ స్టేట్లో కానీ కంపెనీస్ ఏం లేవు. సో జాబ్స్ అనేది తగ్గిపోయాయి. ఇక్కడ బాగా చదివితేనే వాళ్ళకి మంచి ఇంజనీరింగ్ పోస్ట్ వస్తాయి, మంచి ఇంజనీరింగ్ జాబ్స్ వస్తాయి. అదే మీరు మెడికల్ చూడండి, మెడిసిన్ చదవాలన్నా కూడా ఈరోజు చాలా డబ్బు ఖర్చు అయ్యింది. అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ మీరు చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నానంటే హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు నేను డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. అంటే అదే మీరు ఇంజనీరింగ్ చేశారనుకోండి ఒక సెక్టార్లోనే మీకు జాబ్ ఉంటుంది. కానీ ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఓపెన్ అవుతాయి. సో ఆపర్చునిటీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని నేను హోటల్ మేనేజ్మెంట్ రాబోయే కాలంలో చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ డిఫరెంట్ హోటల్స్ వస్తున్నాయి మన ఇండియాకి, మన వరల్డ్లో కానీ. సో అందుకని ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చాలా మంచిది అని నేను ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తాను. ఎందుకంటే ఆఫ్టర్ 3 years వాళ్ళు ఇమ్మీడియట్గా సెటిల్ అయిపోతారు. ఒక మంచి జాబ్ తీసుకొని ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్ని బట్టి వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే బట్టి వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి. సో ఇన్స్టెంట్ జాబ్ అనేది వచ్చేది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. వెల్ సార్ హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవడానికి అర్హత ఏంటి సార్? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏంటి మళ్ళీ కదిలిందిగా వద్దు తీసుకెళ్ళి. వెల్ సార్, సో హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవడానికి అర్హత ఏంటి సార్? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి అర్హత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. బేసికల్గా అర్హత చూసుకుంటే 10th అయిన వాళ్ళు, ఇప్పుడు 10th చదివిన తర్వాత వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే వాళ్ళు చదువు కంటిన్యూ చేసుకోకపోయినా వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years ఇస్తాము. సో అది చేసుకున్న తర్వాత పిల్లలు హ్యాపీగా వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఒక అర్హత 10th బేస్ మీద. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఒక అర్హత ఉంది. దాన్ని మనం BHM అంటాం, బ్యాచులర్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి సేమ్ యాజ్ యూజువల్ జాబ్స్ వస్తాయి వాళ్ళకి. అండ్ ఫర్దర్గా ఏదైనా MBA చేసుకోవాలన్నా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ డిగ్రీ అయిన వాళ్ళ పిల్లలు,
ఇప్పుడు డిగ్రీ చదివారు, బీకామో ఎంకామో బీకామో బీఏ ఆర్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత వాళ్ళు జాబ్స్ లేక పరిస్థితుల్లో వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు. దాన్ని పీజీడిహెచ్ఎం అంటాం, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అది 1 year కోర్స్. అది చేసిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్ జాబ్స్ వస్తాయి. సో ఈ 3 అర్హతలు ఉన్నాయి మా దగ్గర. సో హ్యాపీగా పిల్లలు ఏ లెవెల్ అయితే ఆ లెవెల్లో చేసుకోవచ్చు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్, డిప్లొమాకి డిగ్రీకి వేరియేషన్ ఏంటి సార్? వెరీ గుడ్. డిప్లొమాకి డిగ్రీకి వేరియేషన్ చాలా తక్కువ ఉంది అండ్ వెరీ సింపుల్. ఒక డిప్లొమా కోర్స్ చేయాలంటే బేసికల్గా ఒక 10th అర్హత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10th పాస్ అయిన స్టూడెంట్ ఎవరైతే సరే తను ఈ డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్ కంపల్సరీగా డిగ్రీ కోర్స్ చేసుకోవచ్చు. ఓకే, నా వేరియేషన్ అంటే బేసికల్గా మీరు యూజీసీ నార్మ్స్ కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చూసుకుంటే ఒక 10th పాస్ అయిన స్టూడెంట్కి డిప్లొమా కోర్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, తనకి డిగ్రీ కోర్స్ ఇవ్వలేము. సో వేరియేషన్ అంటే ఏం ఉండదు. మన హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కానీ బ్యాచిలర్స్ కానీ రెండు ఒకటే. వేరియేషన్ అంటే ఏంటంటే ఈ డిప్లొమా కోర్స్ చేసిన పర్సన్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేకపోతాడు. అంటే ఒక ఎంబీఏ కోర్స్ చేయాలనుకుంటే అప్పుడు అతనికి అర్హత ఉండదు. అదే ఒక ఇంటర్ పాస్ అయిన డిగ్రీ కోర్స్ చేసిన హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్కి ఫర్దర్ స్టడీస్ చేసడానికి అర్హత ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కనుక ఎంప్లాయ్మెంట్ ఒక్కటే చేసుకోవాలి, నాకు ఫర్దర్ స్టడీస్ వద్దు అని అనుకునే స్టూడెంట్ అయితే ఏ వేరియేషన్ ఉండదు, హ్యాపీగా తను జాబ్ చేసుకోవచ్చు. అండ్ హోటల్ బీహెచ్ఎం అని బ్యాచిలర్స్ కానీ డిప్లొమా కానీ రెండు ఒకటే. ఇక్కడ జాబ్స్ ఎవరికైనా ఒకటే వచ్చింది, ఓన్లీ సర్టిఫికేట్ ఒకటే వేరియేషన్ ఉంటుంది. హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్, కొత్తగా మీరు డ్యూయల్ డిగ్రీ అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు. సో దాని గురించి మాకు కొంచెం చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. వెల్, డ్యూయల్ డిగ్రీ అనే కాన్సెప్ట్ని మేము ఇంట్రొడ్యూస్ చేసాం విజయవాడలో ఫస్ట్ టైం. ఈ కాన్సెప్ట్ ద్వారా ద మోటో ఆఫ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఈజ్ స్టూడెంట్ డెవలప్మెంట్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. విజయవాడలో కానీ ఎక్కడైనా సరే మన స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి బేసికల్గా 4 మేజర్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. అంటే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఎంచుకోవచ్చు వన్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్న తర్వాత. సో హోటల్ అనేది ఒక 4 డిపార్ట్మెంట్సే కాకుండా హోటల్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలాంటిదంటే ఒక అకౌంట్స్ కానీ, సేల్స్ కానీ, పర్చేస్ కానీ, హెచ్ఆర్ కానీ, అండ్ వీ హ్యావ్ మార్కెటింగ్ కానీ, ఇలాగ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే అవగాహన లేక, అంటే నాలెడ్జ్ లేక. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మంచి అవగాహన ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే మన పిల్లలు విభిన్న రంగాల్లో వాళ్ళు జాబ్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే మేము ఈ డ్యూయల్ డిగ్రీ అని పెట్టాము. ఈ డ్యూయల్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ 2 డిగ్రీస్ వాళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు. ఒక రెగ్యులర్, ఒక ఓపెన్గా 2 డిగ్రీస్ చేసుకొని రేపు వచ్చే ఫ్యూచర్లో వాళ్ళు మంచి అవకాశాలు పొందొచ్చు. అంటే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, రీటైల్ సెక్టార్స్ కానీ, లాజిస్టిక్ సెక్టార్స్ కానీ, ఈరోజు ఫినాన్స్ సెక్టార్స్ కానీ, ఫినాన్స్ కంపెనీస్ చాలామంది ఉన్నాయి, ఐటీ కంపెనీస్ కానీ, ఇలాగ డిఫరెంట్ కంపెనీస్లో, ఆటోమొబైల్ కంపెనీస్లో కూడా వాళ్ళు వెళ్ళి జాబ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డ్యూయల్ డిగ్రీ ఉన్న కాన్సెప్ట్. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ని, ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన యునైటెడ్ కాలేజ్ చాలా అవకాశాలు స్టూడెంట్స్ కల్పిస్తుంది. సో ఓకే సార్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి? వెరీ గుడ్. మా కాలేజ్ ప్రఖ్యాత, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ యూ ఆల్. యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడలో మేము ఒక మోటోతో వచ్చాం. మా మోటో అంటే ఏంటి, మనం ఎందుకు ఈ కాలేజ్ పెట్టామనేది ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి నేను ఒక ఫ్యాకల్టీగా చేశాను. నేను చూసిన అనుభవాలు అవన్నీ నేను మీ ముందు పెడుతున్నాను ఈరోజు. ఒక కామన్ పీపుల్, ఒక కామన్ పేరెంట్గా నేను ఆలోచిస్తున్నాను ఈరోజు.
ఒక కామన్ పేరెంట్గా ఆలోచించేది ఏంటంటే తన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచి కాలేజ్లో చేర్పించాలి, ఒక పెద్ద కాలేజ్లో చేర్పించాలి అనే ప్రతి ఒక్క పేరెంట్కి ఉన్న ఆశని ఈరోజు నేను నెరవేరుస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క పెద్ద కాలేజ్కి చేరాలంటే వాళ్ళకి పెద్ద పెద్ద ఫీజులు కట్టాలి, పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఒక కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేలాగా నేను ఒక పెద్ద కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాం మేము. అట్ ద సేమ్ టైం ఒక తక్కువ ఫీజులో, అంటే ఒక కామన్ పర్సన్ మనం అఫోర్డబుల్ ఫీజుగా ఇది కాలేజ్లో వచ్చి చేసుకోవచ్చు. సో మన కాలేజ్లో ప్రఖ్యాత ఏంటంటే, సో మేము ఫస్ట్ టైం ఇందాక అన్నట్టు డ్యూయల్ డిగ్రీ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ మేము ఎస్టాబ్లిష్ చేసాము. అంటే ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, ప్రతి ఒక్క పర్సన్ కానీ డిజిటల్ మీద ఎక్కువ డెవలప్ అవుతున్నారు. సో డిజిటల్ ఎరా అయిపోయింది ఇప్పుడు. సో ఏదైనా డిజిటలైజ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువ మనం బ్రౌజింగ్ చేసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ చూసుకొని మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. అంటే మన టీచింగ్ మెథడ్స్ కూడా అన్నీ డిజిటలైజ్ చేసి వాళ్ళకి వీడియో ప్రజెంటేషన్స్ కానీ, పీపీటీస్ కానీ, అట్ ద సేమ్ టైం మేము ఒక స్టూడెంట్ యాప్ ఒకటి రెడీ చేసాము. ఈ స్టూడెంట్ యాప్లో ఏముంటుందంటే ప్రతి ఒక్క రోజు మనం క్లాస్ చెప్పే ప్రతి క్లాసు ఆ స్టూడెంట్ యాప్లో అది అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్టూడెంట్ యాప్లో లైబ్రరీ కూడా ఉంటుంది. రకరకాల బుక్స్ వాళ్ళు రిఫర్ చేయొచ్చు. అండ్ అసైన్మెంట్స్ కానీ, టెస్ట్ పేపర్స్ కానీ, ఇలాంటివన్నీ ఆ స్టూడెంట్ యాప్లో డౌన్లోడ్ అవుతాయి. సో స్టూడెంట్ కెన్ యాక్సెస్ దట్ యాప్. సో ఇలాంటి కొత్త కొత్త ధనంతో మనం ముందుకు వచ్చాము. అండ్ మన ప్రఖ్యాత ఏంటంటే ఇంకోటి ప్రాక్టికల్ ల్యాబ్స్. ఈరోజు చాలా తక్కువ కాలేజెస్ ఈ విజయవాడలో ఉన్నాయి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసినవి. సో అందులో మనం ఒకటి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ మనం తెచ్చాం ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే మెయిన్ ల్యాబ్స్, ప్రాక్టికల్ ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న ఎక్విప్మెంట్స్ అంటే ఈరోజు హోటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అలాంటి ఎక్విప్మెంట్స్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. బికాస్ రేపు స్టూడెంట్ ఇక్కడ నేర్చుకున్న తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత అతను కంఫర్టబుల్ ఉండాలని ఆ కాన్సెప్ట్తో మేము ఇక్కడ మంచి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టాం. అండ్ బేకరీ అనేది కొత్తగా పెట్టాం. సపరేట్ బేకరీ పెట్టాం, సపరేట్ కిచెన్ పెట్టాం, సపరేట్ ఇండియన్ కిచెన్ పెట్టాం, అండ్ రెస్టారెంట్ అండ్ బార్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్. ఇవన్నీ మా ప్రఖ్యాత. అండ్ హౌస్ కీపింగ్, గెస్ట్ రూమ్ ఆల్సో. సో ఇవన్నీ ఎందుకు పెట్టామంటే స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం. సో ఇది ఇందాకే చెప్పినట్టు నేను ఇది కంప్లీట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు మన కాలేజ్లో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రా లైబ్రరీ కాన్సెప్ట్. ఇంట్రా లైబ్రరీ అంటే ప్రతి ఒక్క ల్యాబ్లో ఒక లైబ్రరీ ఉండేది. ఈరోజు చాలామంది పిల్లలు లైబ్రరీకి వెళ్ళి టైం వేస్ట్ చేస్తారు, టైం పాస్ చేస్తుంటారు. సో ఆ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ప్రాక్టికల్స్లో కానీ, క్లాస్ రూమ్స్లో కానీ ఆ టైంలో వాళ్ళు బుక్స్ రిఫర్ చేసుకునే అవకాశం మేము ప్రతి ఒక్క ల్యాబ్లో మేము లైబ్రరీ పెట్టాం. అది మన ప్రఖ్యాత. సో ఏమవుతుందంటే స్టూడెంట్ టైం సేవ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇమీడియట్గా అక్కడే వాళ్ళు రిఫర్ చేసుకొని వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది మన ప్రఖ్యాత. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ వన్ మోర్ పాయింట్ టు బి ఎక్స్ప్లెయిన్ టు యూ. కౌన్సిలింగ్స్. ఎవ్రీ స్టూడెంట్, మన ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఎవ్రీ మంత్ వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్లో ఏంటంటే చదువు మీద, వాళ్ళ బిహేవియర్స్ మీద, అండ్ వాళ్ళ యాటిట్యూడ్స్ మీద, అండ్ వాళ్ళ డిసిప్లిన్ మీద, ఈ 4 పాయింట్స్ మీద మేము కౌన్సిలింగ్ సెషన్స్ పెడతాం. ఏ ఒక్క స్టూడెంట్కి ఈ 4 పాయింట్స్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళని రికవరీ చేస్తాం, రెక్టిఫై చేస్తాం. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ అవర్ కోర్ పిల్లర్. ఆ కమ్యూనికేషన్ కోసం మేము చాలా డెవలప్ చేసాం. ప్రాక్టికల్స్, ప్రతిరోజు ప్రాక్టికల్స్ ఉంటాయి వాళ్ళకి. ఇంగ్లీష్ అనేది ఒకరోజు 30 రోజుల్లో నేర్చుకునే లాంగ్వేజ్ కాదు, అది ప్రాక్టీస్ చేసే వరకు మీకు రాదు. సో ఆ ప్రాక్టీస్ సెక్షన్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళకి సపరేట్గా కమ్యూనికేషన్ ల్యాబ్ ఒకటి పెట్టాం. సో అందులో వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ అవుతాయి, సెమినార్స్ కండక్ట్ చేస్తాము, అండ్ 1-to-1 సెషన్ ఇంటర్వ్యూ స్కిల్స్లో కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సార్, అందరికి ఉండే మేజర్ డౌట్ వచ్చే వాటికి ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి?
ఏ ఏ ప్లేసుల్లో ప్లేస్మెంట్స్ అనేది మనకి ఇస్తారు? వెల్ సునీల్ గారు, మంచి క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్న క్వశ్చన్ ఇది. మైండ్లో ఉండే క్వశ్చనే ప్లేస్మెంట్స్. టుడే ఎంతోమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, ఈ కోర్సులు చదువుతున్నారు, అండ్ వాళ్ళకి జాబ్లు వస్తున్నాయా లేదా అనేది మనం ఆలోచించాల్సింది. సో చాలా కాలేజెస్ ఉన్నాయి, అండ్ వాళ్ళు ఎలాంటి ప్లేస్మెంట్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. సో మనం యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ విజయవాడ 100% జాబ్ ప్లేస్మెంట్స్ అనేది మనం అష్యూరెన్స్ ఇస్తున్నాం పిల్లలకి. ఎందుకంటే మనం ఇచ్చే చదువు అలాంటిది. బేసికల్గా ప్లేస్మెంట్స్ అనేది చదువు మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇచ్చే చదువు, మీరు ఇచ్చే ప్రాక్టికల్స్ నాలెడ్జ్ కానీ, మీరు ఇచ్చే కమ్యూనికేషన్ క్లాసెస్ కానీ, ఒకవేళ మీరు ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే ఆటోమేటిక్ మీ ప్లేస్మెంట్ మీ చేతిలో ఉంటుంది. 2 నిమిషాలు మీరు మీ తరఫు నుంచి మాట్లాడాలి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 నిమిషాలు మీరు స్పెండ్ చేయగలిగితే మీ జాబ్ మీ చేతిలో. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము 3 సంవత్సరాలు కష్టపడి 2 నిమిషాలు మనం సెల్ చేయలేకపోతే అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో మన దగ్గర ఉన్న టైం 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు మనం కరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడి మన స్కిల్స్ని బయట పెడితే డెఫినెట్గా మన జాబ్ మన చేతిలో ఉంటుంది. సో మేము యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నామంటే, వీఆర్ డూయింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మధ్యలో కన్సల్టెన్స్ ఎవరిని పెట్టుకోకుండా మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. బేసికల్గా మన రిక్రూట్మెంట్ ఏవే కంట్రీస్ చేస్తున్నామంటే దుబాయ్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ అండ్ మాల్దీవ్స్ అండ్ సింగపూర్, మలేషియా. ఎందుకని ఈ కంట్రీస్ అనే ఒక క్వశ్చన్ అనేది మీ మైండ్లో రైజ్ అయ్యింది. ఇవే కంట్రీస్ ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ చేస్తే, ఇవన్నీ టూరిజం బేస్ చేస్తున్న కంట్రీస్. ఎక్కువ టూరిజమ్స్ అక్కడ జరిగిద్ది, ఎక్కువ టూరిస్టులు వస్తారు. సో ఇలాంటప్పుడు అక్కడ హోటల్స్ అనేది చాలా డెవలప్ అవుతున్నాయి. సో మనకి జాబ్స్ కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేది బేసిక్. సార్ బెస్ట్ చెప్పారు, బెస్ట్ చూపించారు. ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వాలి అంటే బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. మీ దగ్గర అలాంటి వారు ఎవరున్నారు? వెరీ గ్రేట్. సో ఫ్యాకల్టీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కోర్ పిల్లర్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండి. ఒక ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్ కెరియర్ని బిల్డ్ చేస్తారు. అలాంటి ఫ్యాకల్టీస్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు చదువుకుంటాం, ప్రతిరోజు మనం ప్రేయర్ చేస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అలాంటి ప్రేయర్తో మనం స్టార్ట్ చేస్తాం. ఇది చాలా ముఖ్యమైనది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక గోడ కట్టాలంటే, ఒక గోడ కట్టాలంటే ఒక తాపీ మేస్త్రి అనేది చాలా ముఖ్యం. అంతే కదండి. సిమెంట్, రాళ్ళు, ఎస్ దెర్ ఆర్ దట్ ప్లేస్ దేర్ ఓన్ రోల్, బట్ ఒక తాపీ మేస్త్రి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక స్టూడెంట్ కెరియర్ని బిల్డ్ చేయాలంటే ఫ్యాకల్టీ అనేది చాలా ముఖ్యం. మన దగ్గర యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ దగ్గర ఫ్యాకల్టీస్ ఆర్ హ్యావింగ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది మన ప్రఖ్యాత. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక డాక్టర్ని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. అదే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ నాలెడ్జ్ కూడా అలాగే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన దగ్గర కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మినిమం 8 years నుంచి 12 years ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మనం తీసుకున్నాం. అండ్ ఈవెన్ మన కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఒక IELTS వాళ్ళకి కోచింగ్స్ ఇచ్చే IELTS ఫ్యాకల్టీస్ మనం రిక్రూట్ చేసుకున్నాం. సో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేం. సో అది మన ఫ్యాకల్టీస్ ప్రఖ్యాత. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. స్టూడెంట్స్కి యునైటెడ్ బిజినెస్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నిరూపించారు. అలాగే స్టూడెంట్స్కి ఎక్కడైతే జాబ్స్ ఉంటాయి, ఎలా వాళ్ళు రిక్రూట్ అవుతారు, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ మీరు మాతో షేర్ చేశారు. అలాగే ఏ కంట్రీస్లో మీరు టైఅప్ అయ్యి డైరెక్ట్గా దానికి మేము చూసిన దానికి చాలా మ్యాచ్ అయింది సార్. సో మీరు వ్యూవర్స్కి ఏమని చెప్తున్నారు సార్? వెల్, సో వ్యూవర్స్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టైం మీ అందరికీ. సో మనకి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీకు. ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. సో ఒకవైపు మీరు చూస్తే
ఈ కోవిడ్-19 పాండమిక్ సిట్యువేషన్స్లో మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాము. గత 4 నెలల నుంచి మనం ఇంట్లోనే కూర్చున్నాం. అండ్ అందరూ భయంతో బాధపడుతున్నారు, ఈ వైరస్తో బాధపడుతున్నారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేక సిట్యువేషన్స్లో మనం ఉన్నాం ఈరోజు. అలాంటప్పుడు దేవుడు మనకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మనం 1-10 సార్లు ఆలోచించి చేస్తాం. కానీ మన కెరియర్ గురించి ఎప్పుడు కూడా మనకి ఆలోచించే అవకాశం ఎక్కువ ఉండదు మనకి. ఎందుకంటే మనం బ్యాక్ టు బ్యాక్ అకాడమిక్స్ స్టార్ట్ అయిపోతాయి, బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎవరో చెప్తే ఎవరో చేస్తేనే కానీ మనకి తెలియదు. కానీ ఈ సంవత్సరం దేవుడు మీ అందరికీ మంచి అవకాశం ఇచ్చాడు, చాలా టైం ఇచ్చారు మీ అందరికీ. ఆలోచించుకొని మీ మంచి ఒక డెసిషన్లకి రండి. మీరు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంది, మీ కెరియర్ మీ చేతిలోనే ఉంది. ఎలాంటి కోర్స్ తీసుకోవాలనేది మీ చాయిస్. కానీ ఆలోచించండి ఒక్కసారి కోర్స్ తీసుకునే ముందు. ఎప్పుడైనా సరే నేను ఒకటే మాట చెప్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి, కోర్స్ తీసుకునేటప్పుడు ఒక రైట్ కోర్స్ ఒక రైట్ టైంలో ఒక రైట్ కాలేజ్లో చేరాలి. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించే కాన్సెప్ట్. ఇది కనుక మనం ఆలోచిస్తే డెఫినెట్గా మన లైఫ్ని మనం సక్సెస్ అవుతాం. అండ్ మనం కావాల్సిన మన కెరియర్ మన చేతిలో ఉండిద్ది. అండ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆ అవకాశం ఇవ్వాలనే కోరికతో మనం కాలేజ్ పెట్టాము. ప్రతి ఒక్క స్టూడెంట్ డెవలప్మెంటే మా ముఖ్యత, ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియరే మా కెరియర్ అనే కాన్సెప్ట్తోనే మేము వచ్చాము. అండ్ మనం పెట్టే ప్రతి క్లాసెస్ కానీ ప్రతి ప్రాక్టికల్స్ కానీ స్టూడెంట్స్కి మంచి డెవలప్మెంట్ అయ్యిద్దని కాన్సెప్ట్తో మనం ఈ డ్యూయల్ డిగ్రీ కాన్సెప్ట్ పెట్టాం. ఓకే సార్, ఇన్ని విన్న తర్వాత మేము మీ క్యాంపస్ని ఒకసారి చూడాలని ఉంది. సో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాం. వ్యూవర్స్, లెట్స్ మూవ్. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో 4 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒక కోర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోటల్. సో అంటే ఫ్రంట్ ఆఫ్ ద హోటల్, ఫ్రంట్ ఫేస్ అంటారు దాన్ని. ఈ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన చెక్ ఇన్ ప్రాసెస్ కానీ, చెక్అవుట్ ప్రాసెస్ కానీ, రూమ్స్ అలాట్మెంట్ కానీ, రిజర్వేషన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, అండ్ గెస్ట్ హ్యాండ్లింగ్ కంప్లైంట్స్ కానీ, ఈమెయిలింగ్ కానీ, బిల్లింగ్ కానీ, కరెన్సీ ఎక్స్చేంజ్, ఇలాంటి డిఫరెంట్ ప్రాక్టికల్స్ వాళ్ళని చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసినట్టు మన ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఇందాక మీకు చెప్పాను కదా, ఇంట్రా లైబ్రరీ అనేది ఇది ఒక లైబ్రరీ. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక లైబ్రరీ అనేది మనం పెట్టాలి ఇక్కడ. సో ఇది ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో మనం పిల్లలకి నేర్పించే. సో మనం ఇప్పుడు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాం. ఈ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇన్ హోటల్. హౌస్ కీపింగ్ అనేది ఒక హోటల్ని ఎంత శుభ్రంగా ఎంత క్లీనింగ్గా మెయింటైన్ చేసేదే హౌస్ కీపింగ్. అది ఒక బ్యాక్ బోన్ అని అంటాం మేము. వితౌట్ హౌస్ కీపింగ్ అసలు హోటలే ఉండదు. సో ఈరోజు మీరు చూసినట్టు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం. సో దానికి క్లీనింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీరు చూసి ఉంటారు. ఇక్కడ ఒక హౌస్ కీపింగ్ ట్రాలీ ఒకటి ఉంది, వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మేము క్లీనింగ్కి వాడతాం. అండ్ ఇక్కడ మనం స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ జరిపిస్తాం. వాళ్ళ ప్రాక్టికల్స్ చేసి వాళ్ళు హోటల్స్లో వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. అండ్ కెమికల్ రిమూవల్, స్టెయిన్ క్లీనింగ్ అండ్ మెటల్ క్లీనింగ్, ఇవన్నీ ప్రాసెస్ ఇక్కడ మేము పిల్లలకి చేపిస్తాం. హౌస్ కీపింగ్ గెస్ట్ రూమ్కి వచ్చాము. ఈ గెస్ట్ రూమ్ ప్రఖ్యాత ఏంటంటే ఒక స్టూడెంట్కి హోటల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక మోడల్ గెస్ట్ రూమ్ అలాంటిది క్రియేట్ చేసాం ఇక్కడ వాళ్ళు బెడ్ మేకింగ్ కానీ, రూమ్ క్లీనింగ్ కానీ, ఎక్విప్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇక్కడ, అండ్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. సో ఈ బెడ్రూమ్ కూడా మనం ఒక హోటల్లో 5 స్టార్ హోటల్ లెవెల్లో మనం దీన్ని క్రియేట్ చేసాం. బికాజ్ స్టూడెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే టుడే ఇక్కడ చూసే ప్రతి ఒక్కటి వాళ్ళు హోటల్కి వెళ్ళి కంపేర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ వేరియేషన్ ఉండకుండా ఒక 5 స్టార్ లెవెల్లో ఒక రూమ్ ఎలా ఉండిద్ది హోటల్స్లో అనేది ఇలాగ మనం డిజైన్ చేసాం. సో పిల్లలు ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు టవల్ ఆర్ట్ అనేది ఒక ఆర్ట్ అది నేర్చుకుంటారు. అంటే ఒక టవల్తో ఎలాంటి ఆర్ట్ చేయాలి అనేది
గెస్ట్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది ఒక ఆర్ట్, అది నేర్చుకుంటారు. ప్లస్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అనేది ఒక నేర్చుకుంటారు. ప్లస్ బెడ్ మేకింగ్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా శుభ్రంగా వేయాలి అనేది నేర్చుకుంటారు. రూమ్ని ఎలా డెకరేట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు పిల్లలు. సో ఇది ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో నేర్చుకునే వర్క్ ఇది. ఓకేనండి? ఓకే సార్. లెట్స్ గో టు ద అదర్ డిపార్ట్మెంట్. ఈ ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బేకరీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సో మన కాలేజ్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బేకరీ. ఈ బేకరీలో వీ హ్యావ్ టేబుల్స్ ఫర్ స్టూడెంట్స్ టు మేక్ ద డిషెస్ లైక్ కేక్స్, కుకీస్, చాక్లెట్స్, బ్రెడ్స్, ఇలా రకరకాల ఫుడ్ని వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వీడియో చూసి నేర్చుకుంటాం అనుకుంటాం, కానీ అది అవ్వదు. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అది ఎప్పుడైతే సరే మనం ఫీల్, టచ్ అవ్వాలి. ఈ రెండు అయితేనే మనం ఫుడ్ని నేర్చుకోగలం. వీడియో చూస్తే ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తే అది ఫుడ్ నేర్చుకోలేది పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాలి, మన చేతులతో మనం చేయాలి. సో స్టూడెంట్ ఇక్కడ చేసి, సో వీ హ్యావ్ ఏ కమర్షియల్ ఓవెన్ హియర్. సో మీరు చూసినట్టయితే మీకు తెలిసిద్ది, ఈ కమర్షియల్ ఓవెన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే ఇలాంటి ఓవెన్ కంపల్సరీ కావాలి. సో ఇందులో వాళ్ళు నేర్చుకుంటారు ఏంటి, కేక్స్ ఏదైనా చేయాలన్నా బేకింగ్ అనేది ఇందులో నేర్చుకుంటారు. సో వీ హ్యావ్ టేకెన్ డబుల్ డెక్ హియర్. 2 డెక్స్ ఉంటాయి. ఈ 2 డెక్స్లో పిల్లలు చేసిన డిష్ని వాళ్ళు ఇక్కడ బేక్ చేసుకుంటారు. సో ఇది మన బేకరీకి ఉన్న ఇంపార్టెన్స్, అండ్ ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద బేకరీ. వెల్, మనం కిచెన్లో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు కిచెన్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక సెక్షన్. సో ఈ కిచెన్లో మనం ఏం చేస్తాం అనేది ఒకసారి ఆలోచిస్తే, ఒక స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత తనకి 3 సంవత్సరాల కోర్స్ ఇస్తాం. ఈ 3 సంవత్సరాల కోర్సులో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ నేర్చుకుంటారు. అంటే బేసిక్స్ కటింగ్స్ కానీ, చాపింగ్స్ కానీ, సాసెస్ చేయడం కానీ, మీట్ కట్ చేయడం కానీ, అండ్ సూప్ చేయడం కానీ, అండ్ సలాడ్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తాం. కాంటినెంటల్ ఫుడ్ అంటాం దాన్ని. సెకండ్ ఇయర్లో వచ్చేసి వాళ్ళు ఇండియన్ ఫుడ్ నేర్చుకుంటారు. అంటే ఇండియన్ ఫుడ్ అంటే కాశ్మీరీ క్యూజిన్, మొగలాయి క్యూజిన్, హైదరాబాదీ క్యూజిన్, అండ్ తమిళనాడు క్యూజిన్, అండ్ వీ హ్యావ్ ఆంధ్రా క్యూజిన్. ఇలాంటివి డిఫరెంట్ క్యూజిన్స్ని నేర్చుకుంటారు ఈ సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్లో వచ్చిన తర్వాత అడ్వాన్స్ కుకింగ్ నేర్చుకుంటారు. సో ఇవన్నీ మనం ఇక్కడ స్టూడెంట్స్కి మేము నేర్పిస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇక్కడ వచ్చి వాళ్ళు తన చేతులతో వాళ్ళు వంట చేసుకుంటారు. సో ఇలా ట్రైనింగ్ ఇచ్చి మేము పిల్లలకి వాళ్ళకి హోటల్స్కి పంపిస్తాం. ఓకే, మనం ఇంకో డిపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ని ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటాం. అంటే హోటల్లో ఫుడ్ చేసిన, మన కిచెన్లో చేసిన ఫుడ్ని ఇక్కడ మనం సర్వీస్ చేస్తాం. అంటే రకరకాల విధాలుగా మనం సర్వీస్ చేస్తాం. అంటే ఈ సర్వీసెస్లో మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ ఫ్రెంచ్ సర్వీస్ ఉంది, అమెరికన్ సర్వీస్ ఉంది, రష్యన్ సర్వీస్ ఉంది, అండ్ మెనీ మోర్, బఫే సర్వీస్. ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నప్పుడు అది ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ నేర్పిస్తాం. ప్లస్ టేబుల్ సెటప్స్, డిఫరెంట్ టేబుల్ సెటప్స్ మనం వాళ్ళకి నేర్పిస్తాం ఇక్కడ. ప్లస్ వీ హ్యావ్ బార్ కౌంటర్ హియర్. పిల్లలకి ఇక్కడ మనం కాక్టైల్స్, మాక్టైల్స్ ఎలా చేయాలి ఇవన్నీ మేము ఇక్కడ నేర్పిస్తాం. సో ఇక్కడ వాళ్ళకి కాంపిటీషన్స్ కోసం మనం రెడీ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒక బార్ టెండింగ్ అనేది ఒక మంచి కోర్సు. అలాంటి కోర్స్ మనం ఇక్కడ నేర్పిస్తాం. అంటే అందులో జగ్లింగ్ కానీ, అండ్ ఫ్లేరింగ్ కానీ, ఇవన్నీ ఇక్కడ మేము పిల్లలకి నేర్పిస్తాం. సో ఇది మన ప్రఖ్యాతి. వెల్ సార్, మీరు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సక్సెస్ స్పీక్స్ యూట్యూబ్ ఛానల్.